హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు మై చిట్కు మినీ వ్లాగ్. ఈరోజు మా పాపని తీసుకొని పార్క్‌కి వెళ్ళాం. దీంట్లో గొప్పేముందంటారా? ఏడ్చావులే మాటలకి రా అంటారా? అయితే ఏం లేదండి. మా పాపని కొంచెం సేపు ఆడించి నేను పక్కకి వచ్చి కూర్చున్నా. మా హస్బెండ్ అండ్ పాప స్లైడ్స్ ఆడుతున్నారు. ఎక్కడి నుంచో వాయిస్ వస్తుంది. నేను అలా పిలవద్దంటున్నానా? ఎన్ని సార్లు చెప్పాలి అని. ఇక మనలో క్యూరియాసిటీ పీక్స్. అసలే ఆడవాళ్ళం, అందులో భారతీయులం. తెలుసుకోవడం మన జన్మసిద్ధ అధికారం కదా! తెలుసుకొని ఏం చేస్తారంటారా? ఏం చేసినా చేయకపోయినా ఇలా మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది కదా! హాహా! జస్ట్ జోకింగ్ అంతే. వెంటనే నా కళ్ళకి పని పెట్టేశా. వెతికి మరీ సక్సెస్‌ఫుల్‌గా పట్టేశా. సీన్‌లో ఒక ఆడావిడ, ఇద్దరు పిల్లలు. అసలు ఈవిడెవరు? ఆ పిల్లలెవరు? ఈవిడ ఏమని పిలవద్దంటోంది? వాళ్ళేమని పిలుస్తున్నారు? తెలియాలి. నాకు తెలియాలి అని క్యూరియస్‌గా వింటున్నా. కన్వర్సేషన్ స్టార్ట్ అయింది. మీకు ఎన్ని సార్లు చెప్పాలి? అమ్మ అని పిలవద్దు. మమ్మీ అని పిలవమని. ఆ! ఏంటి? అమ్మ అని పిలవద్దా? మమ్మీ అని పిలవాలా? దీన్ని పిచ్చనాలా? లేక వెర్రనాలా? నెక్స్ట్ డైలాగ్‌కి క్లారిటీ వచ్చేసింది. మన దరిద్రం అనాలని. నెక్స్ట్ డైలాగ్ హైలైట్. అంత కష్టపడి ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తుంటే మీరు ఇంటికొచ్చి అమ్మ అని పిలవడానికా? ఆ! ఇంగ్లీష్ మీడియంలో చదివించడానికి వాళ్ళ ఇంటికొచ్చి అమ్మ అని పిలవడానికి లింకేంటబ్బా! పిచ్చి బాగా ముదిరిపోయిందనిపించింది. ఇదంతా చూస్తూ భరించలేక చేతులు జేబులో పెట్టుకొని వచ్చేద్దాం అనుకున్నా. కానీ కుదరలే. ఈరోజు డ్రెస్ ఏసుకొని వెళ్ళాను. ఇదంతా పక్కన పెడితే ఇంగ్లీష్ నేర్చుకోవడం, ఇంగ్లీష్‌లో మాట్లాడడంలో తప్పు లేదు. ఎందుకంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో అది చాలా ఇంపార్టెంట్. కానీ తెలుగు నేర్చుకోవద్దు, తెలుగు మాట్లాడొద్దు అనడమే తేడాగా ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.